బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో, ఏ జనుల మధ్యలో మీరు శాపగ్రస్తులని పిలువబడ్డారో అదే జనుల మధ్యలో నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను అని దేవుడు అన్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, వేదనతో నేను ఇతని కంటిని అని ఎబ్బేజు అనే పేరు పెట్టింది తల్లి. ఒక దురదృష్టవంతుడిగా పిలువబడిన ఎబ్బేజు అదృష్టవంతుడయ్యాడు. ఈరోజు నీ జీవితము అలాంటి దురదృష్టవంతంగా ఉందేమో, ఎక్కడికి వెళ్ళినా ఓటమి పొందుతున్నావేమో, ఎక్కడికి వెళ్ళినా నష్టము, బాధ, దుఃఖము పొందుతున్నావేమో. అయితే నీ బ్రతుకును మార్చేవాడున్నాడు, ఆయనే మన ప్రభువుని యేసు. ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే, నీ జీవితాన్ని ఉన్నదున్నట్టుగా ఆయన దగ్గర ఒప్పుకుంటే ప్రభు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఎబ్బేజు జీవితాన్ని మార్చాడు. దురదృష్టవంతుడు అదృష్టవంతుడయ్యాడు. తన సహోదరుల దృష్టిలో ఘనత నొందినప్పుడు అందరూ నోటి మీద వేలేసుకున్నారు, ఇది ఎలా సాధ్యమైంది అని. నీ యొక్క భవిష్యత్తును, నీ యొక్క గురిని, నీ యొక్క గమ్యాన్ని మార్చే ప్రభు దగ్గరికి రా, నీ జీవితాన్ని మారుస్తాడు. ఎబ్బేజు ఆశీర్వదించబడ్డానికి కారణం దేవునికి ప్రార్థన చేశాడు. నీవు దేవుని ఎత్తుకు వస్తావా, నీ బ్రతుకుని ఆయనే మార్చగలడు, నీ జీవితాన్ని మధురంగా మార్చగలడు. యేసుక్రీస్తు సిలువలో శాపాన్ని అనుభవించిందెందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి. ప్రార్థన చేస్తున్నా. మహోన్నతుడకు దేవా, జీవితాల్ని మార్చగలవాడు నీవే. ఎంత ఘోర పాపినైనా, ఎంత శాపగ్రస్తమైన జీవితం కలిగి ఉన్నా నీ యొద్దకు వస్తే నువ్వు మార్చగలవని, నీవు మార్పు తీసుకురాగలవని తెలియజేసిన మాటలు బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.